ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకు నోటిఫికేషన్ వెలువడనుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరిని సారథ్య బాధ్యతలు వరించనున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటర్ జాబితా రెడీ అయింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ని అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. అలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు. రేపు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నిక ప్రక్రియ ఉండనున్నది. రేపు ఎంతమంది నామినేషన్లు వేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోటీలో ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ మధ్య కీలక పోటీ ఉండబోతుందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు నిన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేను సైతం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉంటానని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎవరిని రాష్ట్ర అధ్యక్ష పదవి వరించబోతుందన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పలువురు కీలక నేతలంతా కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ తో పాటు పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితర నేతలంతా కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఒకరితోనే నామినేషన్ వేయిస్తారా, లేకుంటే ఎవరైనా పోటీలో ఉంటారా అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో చూస్తే ఒకరితోనే నామినేషన్ వేసుకొని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణలో ఏ విధంగా చేయబోతున్నారు? ఈ రోజు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుంది. గత సంవత్సరంన్నర కాలంగా తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎవరిని నియమిస్తారు? ఆధిపత్య పోరు కొంత బీజేపీ నేతల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రేపు నామినేషన్లను స్వీకరిస్తారు. ఎంతమంది నామినేషన్లు వేస్తారు? అధిష్టానం సూచనలు ఒకరికే వస్తాయా, ఇద్దరు ముగ్గురికి వస్తాయా అన్నది కొంత ఆసక్తికరంగా ఉంది. ఎవరెవరు నామినేషన్లు వేస్తారు? నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఎన్నికకు సంబంధించి 36 జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు మంది ఉంటారు. వీరంతా కూడా ఎన్నిక ఓటర్గా ఉంటారు. వీరి రాష్ట్ర ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ నామినేషన్ల సంఖ్య పెరిగితే, ఒకరికంటే ఎక్కువ చేస్తే ఎన్నిక తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నిక జరగకుండానే జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో ఒకరితోనే నామినేషన్ వేయించే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.